హత్య రాజకీయాలు చేసే మనస్తత్వం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిదేనని వైసీపీ బోగోలు మండల అధ్యక్షుడు రఘు సంచలన ఆరోపణలు చేశారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద వీడియోలు చిత్రీకరించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సహాయకుడు వేణుపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. వేణు మనస్తత్వం ఏమిటో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అందరికీ తెలుసన్నారు. ఇందుకు పెద్ద సినిమా తీశారని, కానీ ఆ సినిమా ఫెయిల్ అయినట్లు చెప్పారు. టీడీపీలో అసమ్మతిని తట్టుకోలేక తనపై వస్తున్న ఆరోపణలు వాళ్ల చిన్నబాబు లోకేష్ కి ఫిర్యాదులు అందడంతోనే అసహనంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎమ్మెల్యే ఎంత అణగదొక్కాలని చూసినా అంతా రెట్టింపుతో పనిచేస్తామని రఘు తెలిపారు. ఈయన ఒక కోటరీని తయారు చేసుకునే దానిలో భాగంగా కొంత అక్కడ అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడిలో భాగంగా పాపం ముసునూరు మనీ స్కామ్లో దరిదాపు 100 కోట్ల పైన దోచేస్తే ఆ విషయం ఎక్కడా బయటికి రాకుండా మాఫీ చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఈ విషయం లోకేష్ గారి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. తదనంతరం కావల్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, ఘోరాల మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు గారి దృష్టికి ఇక్కడి నుంచి ఒక వర్గం తీసుకుపోవడం జరిగింది. పాపం చంద్రబాబు గారు పిలిచి శాసనసభ్యులు వారిని మందలించడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారిలో అసహనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ నా పెత్తనం జరగకుండా ఎక్కడో నెల్లూరులో ఉండేవాళ్ళు పెత్తనం జరగటం ఏంది అని చెప్పి ఎమ్మెల్యే గారిలో అసహనం మొదలైంది. ఈ అసహనంలో, ఈ ఆవేదనలో ఆయన పాపం ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అదేవిధంగా చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళని అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పాలన ఎంతమంది మీద దాడులు చేసి ఇచ్చారు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎంతమందిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు భారతదేశంలో స్వతంత్రం రావడానికి కోసంగా ఏ విధంగా అయితే భారతీయులు పోరాడారో ఈరోజు ఈ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాడులు చేయించడం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సాంప్రదాయం కాదు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఎవరు వచ్చినా అన్నా అంటూ పిలిచేవాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఇటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద నిన్న దర్శక నిర్మాతలు అందరూ కలిసి ఒక మంచి సినిమా తీశారు. పాపం సినిమా ఫ్లాప్ అయింది, సినిమా మాత్రం ఫెయిల్ అయిపోయింది. మంచి సినిమా తీశారు, బాగా మంచి దర్శకత్వం వహించారు, కానీ సినిమా ఫెయిల్ అయింది. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకో కావలి శాసనసభ్యులు గారి దగ్గర అసహనం, అసంతృప్తి, ఆవేదన ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ పోయినా ప్రెస్ మీట్లోనే కాదు, ప్రెస్ మీట్లోనో వైసీపీ వాళ్ళో కాదు, సొంత మనుషులను సైతం, ఆయన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని సైతం అంత అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్తున్నారు. మనం మీడియాలో కూడా చూసాం. మన తుమ్మలపేటలో కావ్య కృష్ణారెడ్డి గారి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఒక శాసనసభ్యులుగా ఉండి అందులో విద్యావంతుడని చెప్తున్నారు, విద్యార్థులు పాఠాలు నేర్పించాడని చెప్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎంత ఘోరంగా ఉందో కావలి ప్రజలంతా చూస్తున్నారు. TVS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ TVS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు. TVS Institute of Technology, DS Naidu Nagar, Kavali. Hi Nilor, please subscribe to N3 TV.